చిన్న షాపింగ్ ఉంటే మేము విశాల్ మార్ట్ వచ్చినాం. మా కోసం కాదు, ఈసారి మా తమ్ముడు కోసం. అండ్ ఒక సస్పెన్స్ కూడా ఉంది. షూ తీసుకుందాం అనుకున్నా, వాళ్ళకి సైజ్ సరిపోతుందో లేదో అని పక్కన పెట్టేసిన. ఇంకా టీ షర్ట్స్ కూడా చూసిన, వాళ్ళ కలర్ కానీ సైజ్ కానీ సెట్ అవుతుందో లేదో అని పక్కన పెట్టేసిన. నిజం చెప్పాలంటే నాకు ఏం తీసుకోవాలో అర్థం అవుతుంది. బ్యాట్ తీసుకుందాం అనుకున్నా, అంత పెద్ద పిల్లలు ప్లాస్టిక్ బ్యాట్ తో ఆడతారా అని కన్ఫ్యూజన్ వచ్చింది. షటిల్ చూసిన, ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందని పట్టుకొని తిరిగిన. పంచింగ్ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నా, పోనీ పంచింగ్ బ్యాగ్ బతకని అని అన్ని పెట్టేసి వచ్చిన. మా చెల్లి సైజ్ అంతా బ్యాగ్ పట్టుకొని ఇది కావాలి అని అంటుంది. ఇంకా మా హనీకి టాయ్ కూడా తీసుకున్నాం. మా తమ్ముడికి నేను షాపింగ్ చేస్తున్నా, వాడికి టీ షర్ట్స్ లేవంట, అస్సలు వాడికి తెలియదు. మా మమ్మీ కోసం వేఫర్ తీసుకున్నా. అండ్ మా మమ్మీ కూల్ డ్రింక్స్ లో మిరిండా ఒకటే తాగుతుంది. నమ్ముతారా, ఫస్ట్ టైం మా కోసం షాపింగ్ చేయకుండా మా వాళ్ళ కోసం షాపింగ్ చేసిన. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాం. మా హనీకి టాయ్ తీసి చూపిస్తే భయపడుతుంది పాపం. అదేందో అనుకుంది, అది ఏందో వింత జంతువు అనుకుంటుంది, కానీ అది కూడా డాగ్ అని తెలియదు. మా హనీకి ఏంటంటే ఆ షిన్షాన్ బొమ్మ అంటే అస్సలు ఇష్టం ఉండదు. దాన్ని తప్ప వేరే దాన్ని ముద్దు చేస్తే అస్సలు నచ్చదు. దానికి మస్తు పాజిటివ్నెస్. ఆ షిన్షాన్ బొమ్మను పట్టుకొని హనీ అని అంటుంటే చూడండి, అది హనీ కాదు నేను అని ఎలా గొడవ పడుతుందో. లాస్ట్ కి నేను తెచ్చిన బొమ్మ నచ్చింది.